Hi guys, Mahesh ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వార్త అనేది రావడం జరిగింది. సో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మనకు ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా పోస్టులు చూస్తే 22 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి 29/9/2018 అంటే రేపు మాత్రమే చివరి తేదీగా ఉంది. మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనకు ఫామ్స్ అయితే ఉంటాయి. ఆ ఫామ్స్ని మీరు ఫిల్అప్ చేసి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి మీరు తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతున్నారో ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేసి మీరు తీసుకువెళ్ళినట్లయితే మీకు మంచి స్కోర్ కనుక ఉన్నట్లయితే మీకు ఇచ్చేస్తారు. అంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మెరిట్ ప్రాతిపదికన ఈ యొక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తంగా మనకు జూనియర్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1, టైపిస్ట్ 5, జూనియర్ అకౌంటెంట్ 6, డిప్యూటీ సర్వేయర్ 2, బిల్ కలెక్టర్ 2, టెక్నికల్ అసిస్టెంట్ 3, ఇలా మొత్తంగా 22 ఖాళీలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులు కేవలం శ్రీకాకుళంలోని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే చెందుతాయి. ఇతర జిల్లాల్లోని అభ్యర్థులు ఎవరికి కూడా చెందడం అయితే జరగదు. ఓకే, పోస్టును అనుసరించి మనకు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అండ్ తెలుగు టైపింగ్ మనకు చూస్తే హయ్యర్ అండ్ లోయర్లో కూడా ఉన్నాయి. కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు అయితే అవసరం అయితే ఉంటుంది. ఐటీఐలో మనకు డాక్యుమెంట్ సర్వీస్ సంబంధించి కూడా ఉందన్నమాట. వయసు 18 నుంచి 45 ఏళ్ళు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు చూడొచ్చు నోటిఫికేషన్ అనేది. ఓకే, మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇస్తాను. బట్ ఏంటంటే మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్ చేసుకుంటే మీకు ఎక్కడైతే ఫామ్స్ చూపిస్తానో ఆ యొక్క ఫామ్స్ మీరు ప్రింట్ తీసుకొని మీరు వీటికి అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కలెక్టర్ కార్యాలయానికి దగ్గరికి వెళ్ళిపోండి. ఈ యొక్క ఫామ్స్ని ఫిల్అప్ చేసి అండ్ జూనియర్ స్టడీ చూస్తే డిగ్రీ అనేది ఉండాలి. టైపిస్ట్ చూసినట్లయితే అది కూడా మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి టైప్ రైటింగ్ అనేది ఉంటుంది, లోయర్ గ్రేడ్కి సంబంధించింది అనమాట. సో ఓకేనా. సో తర్వాత మనకు జూనియర్ అకౌంటెంట్ కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ప్లస్ మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటే వెబ్ డిజైనింగ్ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా మనకు కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసి ఉన్నా పర్వాలేదు. అండ్ డిప్యూటీ సర్వేకి సంబంధించి ఉంది. బిల్ కలెక్టర్ జాబ్కి అయితే మీరు 10వ తరగతి కంప్లీట్ చేసి ఉంటే చాలు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం మీరు ఐటీఐలో ఈ సివిల్ విభాగంలో కానీ మెకానికల్ విభాగంలో కానీ ఈ యొక్క డాక్యుమెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు ఈ యొక్క సమాచారం తాలూకు పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ మీరు డౌన్ చేసుకోండి. ఒక 3rd పేజ్ అనేది 5th పేజ్ వరకు కూడా ఈ ఫామ్ అనేది ఉంది. ఈ ఫామ్ని మీరు డౌన్ చేసుకొని ఫిల్అప్ చేసి దీనికి సంబంధించిన జెరాక్స్ కాపీస్ కానీ లేదంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ మీరు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి తీసుకువెళ్ళి సబ్మిషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రేపే చివరి తేదీ కాబట్టి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఏంటంటే మనకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, మెరిట్ ప్రాతిపదికన ఇవన్నీ మనకు ఇస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మనకు రావు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి శ్రీకాకుళం అభ్యర్థులకు. థ్యాంక్ యూ.